హలో ఫ్రెండ్స్, సడన్గా మనము ఎక్కడన్నా దారి తప్పి అడవిలోకి వెళ్ళిపోయాం. ఇంకెవ్వరూ లేరు, వర్షం పడుతుంది లేకపోతే ఎండ వస్తుంది. సో మనం రక్షించుకోవడానికి మనం ఒక ఇంటి నిర్మించుకోవాలి. కానీ అందరికీ వస్తుందా ఇంటి నిర్మించుకోవటం? చాలా తక్కువ మందికే వస్తుంది. కానీ పశుపక్షాదులు మాత్రం భగవంతుడు వాటికి ఒక వరాన్ని ఇచ్చాడండి. వాటి పూర్వీకులు ఎలా అయితే కట్టుకుంటాయో అదే తీరులో నెక్స్ట్ జనరేషన్స్ కూడా ఇల్లును కడతాయి, అంటే గూడు కట్టుకుంటాయి. సో ఇలాంటి వింతలు ఎన్నో ఉన్నాయి నేచర్లో, అద్భుతాలు. సో అలాంటి ఒక అద్భుతాన్ని ఈరోజు మనం చూద్దాం రండి. గుడ్ మార్నింగ్ ఇండియా. ఈరోజు ఒక అద్భుతాన్ని చూపిద్దాం అనుకుంటున్నా అండి. నేనైతే ఎప్పుడు చూడలేదు, ఫస్ట్ టైం చూశాను. సో ఈ ఆనందాన్ని మీ అందరితో కూడా నేను షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో ప్రకృతిలో ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయండి. సో ఒక్క చిన్నది నాకు కంటబడింది. నేను యాక్చువల్గా ఇది చూసి ఏంటో పురుగు పట్టింది చెట్టుకు అనుకున్నా. కానీ 2 days గమనించేసరికి ఆశ్చర్యం. 2 చిన్న పక్షులండి నోటితోటి కాటన్ని ఎక్కడి నుంచో తీసుకొస్తున్నాయి, వైట్ కలర్ మెటీరియల్. సో సూది దారంతో కుట్టినట్టుగా అది ఎలా బ్యాగ్ లాగా తయారు చేసిందో చూడండి. అసలు ఎన్నో అద్భుతాలు. ఆ పక్షికి ఎవరు నేర్పించారు? అసలు భగవంతుడి లీల అంటే ఇదేనేమో. చక్కగా అటు ఇటు సూది దారంతో గుచ్చినట్టు అలా కాటన్ తోటి చేస్తుందండి పక్షి. ఎంత అద్భుతం కదా. కొంతసేపు అయినాక ఈ వీడియో చూస్తూ ఉండండి కంప్లీట్గా. ఆ పక్షిని కూడా నేను చూపిస్తా. సో ఇలా ఈ వింత నా కళ్ళకు కనపడింది, కిందకి వెళ్ళి వీడియో తీశాను. సో ఎందుకు చాలా హ్యాపీగా ఉంది. చూడండి బర్డ్స్ వస్తాయి ఇప్పుడు. చాలా లాంగ్లో తీస్తున్నా, అయ్యో వెళ్ళిపోయింది, మళ్ళీ వస్తుంది చూడండి. వచ్చి ఆ గూళ్ళో అది కాదు చిన్న పిచ్చుక కంటే కూడా చిన్నగా ఉంది. అది ఏం బర్డో నాకు తెలియదు. ఎంత అద్భుతంగా కట్టిందంటే నేను దగ్గర నుంచి చూసా. అటొకటి ఇటొకటి ముడిలాగా ఉందండి. మళ్ళీ ఆ ముడి వెళ్ళిపోకూడదు కదా, ఆకులో నుంచి ముడిలాగా ఉందన్నమాట. అటు ఇటు ఒక బ్యాగ్ లాగా చేసిందాన్ని. ఎంత అద్భుతం కదా. నేచర్లో ఎన్నో ఉంటాయండి అందమైనవి. కాకపోతే మన చూపు, మన దృష్టి అందంగా ఆస్వాదించగలిగితే మాత్రం ఎన్నో అద్భుతాలు ఉన్నాయండి నేచర్లో. సో అలాంటి ఒక అద్భుతాన్ని ఈరోజు మీకు వీడియోలో నేను క్యాచ్ చేసి పెట్టడం జరిగింది. అదిగోండి బర్డ్ వచ్చింది చూసారా, మెల్లిగా అందులోకి వెళ్ళింది. 2 పక్షులు కలిసి చేస్తున్నాయండి. సో వైట్ కలర్ది ఎక్కడి నుంచి తెస్తుందో దారం లాగా, కాటన్ లాగా అనిపిస్తుంది. మేబీ సమ్ ఫ్లవర్ నుంచో, ఐడియా లేదు. బట్ టోటల్గా అయితే సూపర్గా ఉంది కదా.